నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన. అమరావతిని టూరిజం హబ్గా మారుస్తామన్న బాబు. కోడికత్తి కేసును ఎన్ఐఏకు ఎలా ఇస్తారు? ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని మోదీకి బాబు లేఖ. కుర్చీపై కలలు కనడమే జగన్కు తెలుసు. కొంగ జపం చేసినా సీఎం కాలేడన్న బుద్ధా వెంకన్న. జనం ఆశీస్సులతోనే పాదయాత్ర. పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు. ఏప్రిల్ 20 నుంచి ఏపీ ఎంసెట్ 7 సెట్లకు షెడ్యూల్ ప్రకటించిన మంత్రి గంటా. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి. సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాలలో ఈసీ పర్యటన. లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్. సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి. ఈ నెల 22న హైదరాబాద్కు అమిత్ షా. లోక్సభ ఎన్నికలపై పార్లమెంటరీ ఇన్ఛార్జీలతో భేటీ. కొనసాగుతున్న 2వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్. మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ నిఘా. ప్రగతిలో సింగరేణి పరుగులు. 5 ఏళ్లలో అన్ని విభాగాల్లో రికార్డు స్థాయి వృద్ధి. హైదరాబాద్కు నిందితుడు శ్రీనివాసరావు. లాయర్ల సమక్షంలో ప్రశ్నించనున్న ఎన్ఐఏ. హైదరాబాద్లో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం. 16 వాహనాలు ఒకదానికొకటి ఢీ. హైదరాబాద్ చైతన్యపురిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. మెట్రో అపార్ట్మెంట్లో చోరీకి యత్నం. బీజేపీది అవినీతి రహిత పాలన. ప్రతి కార్యకర్త సైనికులా పనిచేయాలన్న మోదీ. మోదీ శాలకు ఇక కాలరాత్రులే. నూతన రాజకీయం కోసమే పొత్తన్న మాయావతి. పొత్తుపై ఇంకా చర్చించలేదు. యూపీలో కాంగ్రెస్కు బలం లేదన్న అఖిలేష్. ఎస్పీ బీఎస్పీ కలయిక సరైంది కాదు. పొత్తుపై అభిషేక్ సింఘ్వి స్పందన. దుబాయ్ పర్యటనలో రాహుల్ గాంధీ. ఆ దేశ ప్రభుత్వ పెద్దలతో భేటీ. పల్లెబాట పట్టిన పట్నం వాసులు. ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న బస్, రైల్వే స్టేషన్లు. హైదరాబాద్ చైతన్యపురిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. అపార్ట్మెంట్లో చోరీకి యత్నం. పెద్దపాదం మూసేశారని వదంతులు. అయోమయంలో అయ్యప్ప భక్తులు. మూడో రోజు పైకి చమురు ధరలు. పెట్రోల్పై 19, డీజిల్పై 29 పైసలు పెంపు. గోడను అడ్డుకుంటే ఎమర్జెన్సీనే. వెనక్కి తగ్గబోనన్న ట్రంప్. వెనిజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో. రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన నికోలస్. సిడ్నీ వన్డేలో భారత్ ఓటమి. 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు.